చూసారా గైస్, పన్నీర్ కర్రీ అన్నా కదా, పన్నీర్ కర్రీ ఇప్పుడు కోస్తున్నారు. చూసారా అంత నీట్గా స్పెసిఫిక్గా కట్ చేసుకుంటున్నాము. ఏం కాదనమాట. అసలు స్క్వేర్లో హోటల్ టైప్లో చేసుకోవాలంటే చాలా రేంజ్గానే వెళ్ళాలి. మా బ్రదర్కి ఇలాంటి దాని మీద చాలా ఆసక్తి ఎక్కువ అనమాట. ఏం చేసినా సరే ఎక్సైటింగ్ ఎక్కువ అవుతాడు. చూసాడా, అటు ఇటు పెట్టి తీస్తున్నారు. అదే మా మదర్ అయితే ఉన్న చోట పెట్టి కట్ చేసేసి పెడతారు. చూసారా, వీడు చాలా స్పెసిఫిక్గానే కట్ చేస్తున్నాడు. పర్లేదు, బాగానే ఉంది. కట్టింగ్ బాగాలేదని చెప్పి మీరేం ఆశించకండి. ఇట్స్ ఓకే కదా. చూసారు కదా ఎంత నీట్గా కట్ చేస్తున్నాడో. చూసారా, చాలా నీట్గా పన్నీర్ ముక్క అయితే వచ్చేసింది. వాడికి కట్ చేయడం చాలా సింపుల్ థింగ్ లాగానే చేస్తాడు. ఏదైనా సరే ఫస్ట్ నేర్చుకుంటాడు వాడు. చూసారా, ఫస్ట్ టైం వాడికి కట్ చేయడం, కానీ చాలా నీట్గా కట్ చేసేసాడు. ఇప్పుడు చూడండి, వేయించుకున్న పన్నీర్ అయితే వేసేసుకున్నాము. కొంచెం 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. బాగా వేయించండి. ఫస్ట్ బాగా వేయించిన తర్వాత చూడండి, చాలా నీట్గా అయితే చేసుకుంటున్నాము. సరే కదా, ఇంత బాగా వస్తుందో. పన్నీర్ ఫ్రై అయితే చేసేస్తాము. చూడండి అండి, ఇదిగోండి ఎంత బాగా వస్తుందో ఇది. చూడండి, ఇదిగోండి పన్నీర్ అయితే చాలా నూరు చేస్తున్నాము, తినేయాలనిపిస్తుంది. అతుక్కుపోయింది చూడండి ఫ్రెండ్స్. హాయిస్, మా తమ్ముడైతే కామెడీ చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు ఇదేంటంటే ఆనియన్ స్మాష్. ఆనియన్ని గ్రైండ్ చేసి బాగా 2లో కానీ 1లో కానీ పెట్టుకోవచ్చు. 2 మించి పెట్టుకుంటే అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. అదిగోండి చూడండి, వేపుతున్న పన్నీర్ ముక్కలు గుమగుమలాడిపోతుంది. సరే గైస్, 5 minutes తర్వాత ఓపెన్ చేద్దాం. అయిపోయింది, పన్నీర్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇదిగోని మా మమ్మీ అయితే తొందరగా చేసేసింది. జస్ట్ 15 minutesలో చేసేస్తారు మా మమ్మీ అయితే బిర్యానీ. ఇది రెడీ అయిపోతే మేము ఇంక తినేయడమే గైస్.
చాలా టేస్టీగా ఉంది మా అమ్మ చేతి బిర్యానీ.